హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. మాది మంచి ప్రభుత్వం, అభివృద్ధి చేసి చూపించే ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ పరిణమించే ఒక అంశం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉంది? రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎన్నున్నాయి, ఇప్పుడు ఎన్నున్నాయి? రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆన్సర్ చేయాలి. ఎందుకు అంటే యూడిఐఎస్ఈ ప్లస్ రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రిపోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్లు చెబుతోంది. సో అసలు యూడిఐఎస్ఈ ప్లస్ అనే రిపోర్ట్ ఏం చెబుతోందని తెలుసుకునే ముందు అసలు యూడిఐఎస్ఈ ప్లస్ అనే రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. అసలు యూడిఐఎస్ఈ ప్లస్ అనేది ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఎవరు నిర్వహిస్తారు? దీని అవసరం ఏంటి అనేది గనక మనం పరిశీలిస్తే, యూడిఐఎస్ఏ అనేది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే విద్యకు సంబంధించి యూనిఫైడ్ ఏకీకృత సమాచార వ్యవస్థను యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని అంటారు. యూడిఐఎస్సి ప్లస్ రిపోర్ట్ ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ డేటాబేస్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ యూడిఐఎస్సి ప్లస్ని లాంచ్ చేసింది ఎవరు? ఇదేమి ప్రైవేట్ సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని లాంచ్ చేసింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాఠశాలల పనితీరు ఎలా ఉంది అంటే, ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఉంది, ఎలా ఉంది, ఏ విధంగా పనిచేస్తున్నాయి, పాఠశాలల సంఖ్య తగ్గిందా పెరిగిందా, ఈ అన్ని వివరాలు ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ మాడ్యూల్ ఆధారంగా ట్రాక్ చేసి దీని యొక్క డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ డేటాబేస్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కలెక్ట్ and to manage and to track data on school education across the country. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళ నుంచి డేటాను కలెక్ట్ చేసి వాటిని మేనేజ్ చేసి వాటిని ట్రాక్ చేస్తుంది ఈ వ్యవస్థ. ఇందులో 11 అంకెల ఒక కోడ్ అనేది ఇస్తారు ప్రతి స్కూల్కు. ఎవ్రీ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఇండియా అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి గుర్తింపు పొందిన పాఠశాలకు ఒక 11 అంకెల డిజిట్ కోడ్ అనేది ఇస్తారు పర్మనెంట్గా. యూనిక్ 11 డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ బేస్డ్ ఆన్ ఇట్స్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్. అది ఏ రాష్ట్రంలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ బ్లాక్లో ఉంది, దీని ఆధారంగా ఈ అంకె అనేది డిజిట్ అనేది 11 అంకెల డిజిట్ అనేది ఉంటుంది. డేటా కలెక్షన్, ఇట్ గ్యాదర్స్ ఇయర్లీ డీటెయిల్స్ ఆన్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్. ప్రతి సంవత్సరం ఇది ఏం చేస్తుంది యూడిఐఎస్సి రిపోర్టు, విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, టీచర్ల ప్రొఫైల్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కల్పన ఎలా ఉంది, స్కూల్ సేఫ్టీ ఎలా ఉంది, ఈ అంశాలని ఇది కలెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా స్టూడెంట్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. త్రూ ద మాడ్యూల్స్ లైక్ ద స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే మాడ్యూల్స్ ద్వారా ట్రాక్ స్టూడెంట్ ప్రోగ్రెస్ అంటే స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది కూడా ట్రాక్ చేసే పరిస్థితి ఉంటుంది. పాలసీ ప్లానింగ్, దీనికి అనుగుణంగానే పాలసీ ప్లానింగ్. ద డేటా హెల్ప్స్ ద గవర్నమెంట్ ప్లాన్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ అండ్ అలొకేట్ ఫండ్స్ అండ్ మానిటర్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. దీనికి సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించాలా వద్దా, ఏ విధంగా దీన్ని మెరుగుపరిచే విధంగా ఎలాంటి పాలసీస్ రూపొందించాలనేది ఒక నిర్ణయం అనేది తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు స్థూలంగా బహుశా అందరికీ అర్థమై ఉంటుంది యూడిఐఎస్సి ప్లస్ రిపోర్ట్ అనేది ఎంత అవసరం, యూడిఐఎస్సి ప్లస్ రిపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని సెటప్ చేసింది, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థన, ప్రైవేట్ ప్రభుత్వ సంస్థన, ఈ అన్ని అనుమానాలు బహుశా ఇప్పుడు మీకు తీరిపోయి ఉంటాయి.
సో ఇప్పుడు తాజాగా యూడిఐఎస్సి ప్లస్ రిపోర్టు వెలువడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఈ రిపోర్ట్ వెలువరించినటువంటి గణాంకాలు షాకింగ్గా ఉన్నాయి. ఒకటి 2014-19 2014 నుంచి 19 వరకు ఇదే తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. జనసేన బయట నుంచి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల సంఖ్య అప్పటికి అంటే 2014 నాటికి అంటే అప్పుడు ఎవరు దిగిపోయారు? కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయిన నాటికి 2014 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 46,666 ఉన్నాయి. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇది కూడా నేను చెప్పే రిపోర్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం సెటప్ చేసినటువంటి యూడిఐఎస్సి ప్లస్ రిపోర్టు ఈ ఇయర్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి డేటా ఒక రిపోర్ట్ ఇది. ఇందులో 2014-19లో టీడీపీ హయాంలో అంటే 2014లో టీడీపీ అధికారంలో వచ్చే నాటికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగే నాటికి రాష్ట్రంలో 46,666 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 2014 నుంచి 19 టీడీపీ దిగిపోయే వరకు అంటే 2019లో టీడీపీ దిగే నాటికి ఈ సంఖ్య 45,013కు తగ్గిపోయింది. అంటే టీడీపీ పాలించినటువంటి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఏకంగా 1653 ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయాయి. అంటే వాటిని తీసేసినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్య అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా దూరమైంది, ఏ విధంగా ప్రభుత్వ విద్యను తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిసారి నిర్లక్ష్యం చేస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ప్రైవేట్ విద్యకే ఎందుకు ప్రాధాన్యత లభిస్తుంటుంది అనేది ఇప్పటివరకు చాలామంది చాలా రకాలుగా వాదించిన పరిస్థితి ఇప్పుడు యూడిఐఎస్సి ప్లస్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 నుంచి 19 మధ్యన టీడీపీ పాలించినటువంటి 5 ఏళ్ల హయాంలో 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఏకంగా 1653 ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇక 2019 నుంచి 24 ఎవరు ఉన్నారు? వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇది 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 45,013 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగే నాటికి అంటే 2024 నాటికి 45,000కు చేరుకుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో తగ్గినటువంటి ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కేవలం 13 మాత్రమే. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో తగ్గినటువంటి ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఏకంగా 1653. ఇక 2024 నుంచి 26 ప్రస్తుతం ఏం జరుగుతుంది? 26వ సంవత్సరం అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2026 నడుస్తుంది ఇప్పుడు ఆగస్టు నెల. అంటే కేవలం 26 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కేవలం 26 నెలలైంది. ఈ 26 నెలల్లోనే ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని తగ్గిపోయాయో తెలుసా? అది కూడా నేను చెప్పడం లేదు. యూడిఐఎస్సి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది చెబుతున్నటువంటి రిపోర్టు 778 పాఠశాలలు తగ్గిపోయాయి. ఇవి ప్రభుత్వ పాఠశాలలు. 2014 నుంచి 2019లో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1653 ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోతే జగన్ 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 24 మధ్య కేవలం 13 ప్రభుత్వ పాఠశాలలే తగ్గిన పరిస్థితి. తిరిగి ఇప్పుడు 2024 నుంచి 26 కేవలం 26 నెలల కూటమి ప్రభుత్వ పాలన హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఏకంగా 778 తగ్గిపోయాయి. 2014 నుంచి 19 మధ్య ఇంత భారీ ఎత్తున అంటే టీడీపీ హయాంలో టీడీపీ అప్పుడు ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో 1653 పాఠశాలలు తగ్గిపోయాయి ప్రభుత్వ పాఠశాలలు. ఇప్పుడు ఈ 26 నెలల కాలంలోనే 778 తగ్గిపోయాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడు ప్రతిసారి తెలుగుదేశం హయాంలోనే ఎందుకు తగ్గిపోతున్నాయి? ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యత ఏర్పడుతుంది అంటే చాలా క్లియర్గా ఈ గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో నాడు నేడు పేరిట వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఏ విధంగా పూర్తిగా అత్యంత ఆధునికంగా
అత్యంత ఆధునిక వసతులతో మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దాలనేది జగమెరిగిన సత్యం ఇది. సో అందుకే జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కేవలం 13 మాత్రమే తగ్గింది వైఎస్ జగన్ పాలించినటువంటి 5 ఏళ్ల కాలంలో. వేరేస్ టీడీపీ హయాంలో మాత్రం గతంలో 2014 నుంచి 19 మధ్య 1653 పాఠశాలలు తగ్గిపోయాయి. ఇక ఈ 26 నెలల్లో 778. అంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రభుత్వ పాఠశాలల సంఖ్య అదే పనిగా తగ్గిపోతుంది. ప్రభుత్వ విద్య అనేది ప్రజలకు దూరం అయిపోతుంది. ప్రైవేట్ విద్యకే పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. అదే జగన్ టైంలో అయితే ప్రభుత్వ విద్య మరుగున పడలేదు సరికదా, ప్రభుత్వ విద్య మరింత మెరుగున పడింది అనేది సత్యం. ఇప్పుడు UDSISE ప్లస్ అంటే కేంద్ర ప్రభుత్వం సెటప్ చేసే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ రిలీజ్ చేసినటువంటి డేటా ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది.